ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చిరాకు పడకు శ్రీవల్లి. ఎవరి అవసరాలు ఏమున్నాయో ఎవరికి తెలుసు. దేవబావా, నేను చెప్పొచ్చేది ఏంటంటే, అష్టమి ఉందని, అమావాస్య ఉందని, లేక ముహూర్తం బాలేదని ఒక 3 రోజులు పోస్ట్పోన్ చేస్తే శివపార్వతి ఈ 3 రోజుల్లోనే ఏం కూసావురా నిన్ను? బాబు గంగా, ఆడపిల్లంటే నీకు అంత అలసైపోయిందారా? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని పిచ్చి కూతలు కూసి పిచ్చి పరీక్షలు చేయించిన మానవత్వం లేని కుక్కలరా మీరు. అన్నయ్య వదిలిపెట్టనయ్య. ఆగు బావా, గొడవలొద్దు బావా. శ్రీవల్లి, మీ అన్న ఆవేశం నాకు బాగా తెలుసు. ఇంకొక 4 దెబ్బలు వాడిని బాగా కొట్టాడంటే వాడు చచ్చిపోతాడు. ఆ తరువాత మీ అన్నయ్య జైలుకి వెళ్తాడు. లాకప్లో పోలీస్ ఆఫీసర్ కొట్టే దెబ్బలకి మీ అన్నయ్య కూడా చచ్చిపోతాడు. వెళ్ళు, వెళ్ళా గొడవ నాకు. నీకేం కాలేదు కదా నాన్న? ఇంకొంచెం ఉంటే నా కొడుకు ప్రాణం పోయేది. దయచేసి ఆవేశం తగ్గించుకో అన్నయ్య. ఇక్కడ జరగాల్సింది పెళ్ళన్నయ్య, అర్థం చేసుకో. ఇలాంటి కొడుకు పెళ్లి కొడుకు కాకూడదమ్మా. కాడయ్యా, కాడు. నా కొడుకు పెళ్లి కొడుకే కాడు, కాడు అంతే. అన్నయ్య గారు, దయచేసి కొంచెం శాంతంగా ఉండండి. ఏంటమ్మా శాంతం? వీడొచ్చి రౌడీలాగా నా కొడుకుని చంపేస్తుంటే మీరు కళ్ళప్పగించి చూస్తున్నారు, కానీ ఈ దౌర్జన్యాన్ని అడ్డుకుంటున్నారా? నా కొడుకు గుండెల మీద తన్నాడమ్మా. మా పరువు ఏమైనట్టు? నా మేనల్లుడు గంగ తప్పు లేదు కదా వదినా. అలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. కోపం వస్తుందని చంపేసిన చూస్తూ ఉంటారా? 6 నిమిషం ఆలస్యమే ఉంటే నా కొడుకు శవాన్ని తీసుకెళ్లే వాళ్ళం. మంచినీళ్ళు తీసుకోండి. ఈ ఇంట్లో నీళ్లు కాదు, గాలి కూడా పీల్చం. మీ
అన్నయ్య నా కొడుకు ప్రాణాలు తీసేస్తే ఇదే నీళ్ళలో తులసాకులు పోసి ఇట్నుంచి ఇటే శ్మశానానికి పంపించాలి అనుకున్నావా? ఆవేశపడి సంబంధాన్ని చెడగొట్టుకోకండి. ఇదిగో పెద్దమ్మా, సంబంధం లేదు, ఏమీ లేదు. మీ మర్యాదలకి మీ మోసాలకి పెద్ద నమస్కారం. మేమే మోసం చేస్తుండాము. చేసిందంతా చేసి ఏం చేసామో అంటున్నారా? మీ మనవరాలు రాకముందు ఎవరో పిల్లకు చీర కట్టేసి అది శివ పార్వతిని కూర్చోబెట్టి నలుగు పెట్టించలేదా? రెండు రోజులు ఊళ్ళో లేకుండా వెళ్లిపోయి వచ్చిన అమ్మాయిని పరీక్ష చేశాక మేం పెళ్లి చేసుకుంటామంటే ఇలాంటి రౌడీ మీద పడి కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకోలేదా? ఈ పెండ్లాగిపోవాలని ఎవరి మనసులో ఏం ఉండదో గాని తర్వాత జరిగిన దానికి శిక్ష అనుభవిస్తారో. చాలమ్మా, చాలు. మేం అనుభవించిన శిక్ష చాలు. కళ్ళెదుట కొడుకుని చంపుకోలేం. ఎంత చిత్రవద అనుభవిస్తున్నామో మీకేం తెలుసమ్మా? ఈ రోజు కొట్టాడు, రేపు మీ మనవరాల్ని కోడల్ని చేసుకున్న తర్వాత దానికి మేము అన్నం పెట్టలేదనో, అది అలికిందనో, దానికి పని చేస్తే ఆయాసం వచ్చిందనో వీడొస్తాడు, మళ్ళీ 4 పీకుతాడు. ఇవాళ మా కొడుకుని కొట్టినవాడు రేపు మమ్మల్ని కొట్టడానికి గ్యారెంటీ ఏంటండి? అయ్యో, దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ పెళ్లి ఆపకూడదు. ఈ పెళ్లి ఆగిపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేమన్నయ్య గారు. మీరేమైనా ఊహించుకోండమ్మా, మాకెందుకు? మేం మా కొడుకుకి అక్షంతలు వేయడానికి వచ్చాం, కానీ చితి పెట్టించుకోవడానికి కాదు. ఈ ఇంటికి అల్లుడవ్వాలని వాడు అనుకున్నాడే కానీ ఈ ఇంట్లోనే వాడు శవంగా మారిపోవాలని అనుకోలేదు. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ కాళ్ళు ఆగమ్మా, మీకు మీ పిల్లకి నమస్కారం చెప్పాక మాకు మమకారం ఎలా వస్తుంది అనుకున్నావు? మీకు సంస్కారం లేదని మాకు అర్థమైంది. ఇలాంటి రౌడీలను అడ్డం పెట్టుకుని అన్యాయంగా మమ్మల్ని అవమానం చేస్తారనుకోలేదు. ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. పదరా. దయచేసి అర్థం చేసుకోండి అన్నయ్య గారు. వెళ్ళిపోకండి, నా మాట వినండి. వదినా, వెళ్ళకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.